హాయ్ హలో నమస్తే. ఈరోజు జాతీయోద్యమం సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తోటలో స్వరాజ్యం. అక్కడ ఏంటంటే అస్సాంలో మనకి తేయాకు కట్ చేయడానికి కార్మికులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అక్కడే ఉండి పనిచేయాలని ఒక నిబంధన అనేది ఉండేది. కానీ వారు అక్కడ ఏం చేసేవారంటే కార్మికులు స్వేచ్ఛను కోరుకున్నారు. ఓకేనా. అస్సాంలోని తోట స్వరాజ్యం దేనికి సంబంధించిందంటే అస్సాంలో తోటలలో పనిచేసే కార్మికులు స్వేచ్ఛ అంటే నిర్దేశిత స్థలంలోనూ బయట స్వేచ్ఛగా సంచరించాలి అని వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. 1859 నాటి ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఎప్పుడు 1859 ప్రకారం అనుమతి లేకుండా తోట కార్మికులు తేయాకు తోటలను విడిచిపెట్టి బయటికి వెళ్ళరాదు. ఈ రిస్ట్రిక్షన్స్ అనేది వాళ్ళు తీసేయాలని కోరుకున్నారు. గాంధీ రాజ్యం వస్తుందని, ప్రతి ఒక్కరికి సొంత గ్రామాలలో భూమి వస్తుందని వీరు గట్టిగా నమ్మారనమాట. ఆ నమ్మకంతో వారు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, స్వేచ్ఛ కావాలి అని. నెక్స్ట్ చౌరీ చౌరా సంఘటన 1922 గోపూర్లోని శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలో పోలీసులు హింసాయుతంగా ఘర్షణ చేశారనమాట. పోలీసులు హింసాయుతంగా పాల్పడ్డారు. ఎక్కడ చౌరీ చౌరా అనేది 1922 సంవత్సరంలో. అది ఏ ఏరియా? గోపూర్లోని. నెక్స్ట్ క్వశ్చన్. దీని సంఘర్షణ కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ నిలిపివేశారు. అయితే ఇంక దాంతో ఆగకుండా పిల్లల్ని కొట్టడము, స్త్రీలని హింసించటం, ఎక్కడ ఎవరు కనపడినా కానీ వారికి అరెస్ట్ చేయటం, అట్లా చాలా హింసాత్మక సంఘటనలు చేయటం వల్ల గాంధీ గారు ప్రాణాలు కోల్పోతున్నారు మన ఉద్యమకారులనే ఉద్దేశంతో ఆ ఉద్యమాన్ని ఆపేశారు. ఈ ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. ఎవరు? గాంధీ గారు. చౌరీ చౌరా 1922 సంఘటనకు సంబంధించి కొన్ని వాక్యాలు. ఇంకా ఇది ఎట్లా ఫ్రేమ్ చేశారంటే దీంట్లో సరైనది ఏది అని అడగచ్చు, దానికి సంబంధించిన అంశాలు కూడా అడగచ్చు. చౌరీ చౌరా 1922 సంఘటన జరిగింది. సిఆర్ దాస్ మోతీలాల్ నెహ్రూ కౌన్సిల్ రాజకీయాలకు తిరిగి రావాలని వాదించడానికి కాంగ్రెస్లోనే ఏ పార్టీని స్థాపించారు? స్వరాజ్య పార్టీ. ఏ పార్టీ? స్వరాజ్య పార్టీ. ఎవరు స్థాపించారు? సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ. 1926లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రెండు అంశాల మీద ఉన్నాయి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం వలన అక్కడ కొంత క్లిష్టత అనేది ఏర్పడింది. తరువాత గ్రామీణ ప్రాంతాలు సంక్షోభానికి గురైనాయి. ఉత్పత్తులు అనేవి లేకపోయేసరికి పెట్టుబడి పెట్టే అంత ఇది లేకుండా పోయింది. అక్కడ పెద్ద తీవ్రమైన సంక్షోభం అనేది ఏర్పడింది 1920లో. సర్ జాన్ సైమన్ కమిషన్, దీనికి సంబంధించిన కొన్ని అంశాలు. టోరీ ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఏ కమిషన్ని? సైమన్ కమిషన్ని. ఎవరు? టోరీ ప్రభుత్వం. ఈ కమిషన్లో అందరూ కూడా ఆంగ్లేయులే. దీంట్లో ఒక్కళ్ళు కూడా మన భారతీయులు లేరు. 1928లో గో బ్యాక్ సైమన్ నినాదంతో మన ఇండియన్స్ స్వాగతించారనమాట. అంటే మనకంటూ ఒక ఇండియన్ ఒక్కరు కూడా పోరాటం చేయడానికైనా, మన తరపున వాదన వినిపించడానికైనా, మన సమస్యలను బ్రిటిష్ వారి ఎదుట చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకుండా చేశారు. సో గో బ్యాక్ అన్నట్టు వెల్కమ్ చెప్పారనమాట. ఇర్విన్ ప్రభు భారతదేశానికి స్వయం ప్రతి ఇస్తానని, భవిష్యత్ రాజ్యాంగాన్ని చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించాడనమాట. కానీ అలా జరిగిందా? జరగలేదు కదా. కాంగ్రెస్లోని రాడికల్స్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన మరింత శక్తివంతంగా తయారయ్యారు. ఈ సైమన్ కమిషన్ ఇవన్నీ చూసి నెహ్రూ అను సుభాష్ చంద్రబోస్ రాడికల్స్ ద్వారా ఇంకా ఎక్కువగా పోరాటం చేయాలనే ఒక శక్తివంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్రం భావన
1929లో డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏ సంవత్సరంలో? 1929 సమావేశం మెయిన్ ఇంపార్టెంట్. లాహోర్ సమావేశం ఎవరి నాయకత్వాన? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఉన్నగా ఆ సమావేశంలో పూర్ణ స్వరాజ్ అనే అంశాన్ని డిమాండ్ చేశారు. 1929 లాహోర్ సమావేశం అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. అంశం ఏంటిది? పూర్ణ స్వరాజ్. 1930 జనవరి 26న స్వతంత్ర దినోత్సవంగా జరపాలని, పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడతామని మన ఉద్యమకారులు అనేది ప్రకటించారనమాట. నెక్స్ట్ ఉప్పు యాత్ర, శాసనోల్లంఘన ఉద్యమం. ఉప్పు యాత్ర అప్పుడు ఏంటి అంటే మనకి సముద్రంలో ఫ్రీగా దొరికే ఉప్పు మీద కూడా బ్రిటిషర్స్ ఉప్పు తయారీకి ఉప్పును ఉపయోగించుకునేందుకు కూడా పన్ను విధించారు. దానికి సంబంధించిందన్నమాట. దేశాన్ని ఏకం చేయగల శక్తి ఉప్పుకే ఉందని గాంధీజీ అభిప్రాయపడ్డారు. 1930లో జనవరి 31న ఆయన 11 డిమాండ్లతో వైస్రాయ్ ఇర్విన్కు ఒక లేఖ రాశారు. 1930 జనవరి 31న గాంధీ 11 డిమాండ్లతో ఒక వైస్రాయ్కి లేఖ రాశారు. ఆయన పేరేంటి అని కూడా అడగచ్చు. ఎవరంటే ఇర్విన్. ఎవరు ఆ లేఖ రాసింది? గాంధీ. ఏ సంవత్సరం? 1930. ముఖ్యమైనది ఏంటంటే ఉప్పుపై పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 11లోగా ఈ డిమాండ్లపై పరిష్కారం కాకపోతే కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమం చేపడుతుందని లేఖలో పేర్కొన్నారు. శాసనోల్లంఘన అంటే వారు చేసిన శాసనాన్ని మనం ఉల్లంఘిస్తున్నాము, మేము వ్యతిరేకిస్తున్నాము అని కార్యరూపంలో చేపట్టడానికి మేము రెడీగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలి? మార్చి 11లోగా ఇర్విన్ ప్రభుత్వం నుండి రిటర్న్ లేఖ రావాలని గాంధీ గారు భావించారు. ఈ ఉద్యమంలో 78 మందితో కలిసి సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్ పట్టణం దండి వరకు 240 మైళ్ళ పాదయాత్ర చేశారు. గాంధీతో పాటుగా 78 మంది పార్టిసిపేట్ చేశారు. ఏప్రిల్ 6న దండికి చేరుకొని ఉప్పును తయారు చేశారు. దీన్నే శాసనోల్లంఘన ఉద్యమంకి నాంది పలికింది. అక్కడ గాంధీ గారు దండికి చేరుకున్న తర్వాత ఉప్పును తయారు చేశారన్నమాట. దీన్ని మనం ఈ ఉద్యమమే శాసనోల్లంఘన ఉద్యమానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమం ప్రభావం ద్వారా జరిగిన మరికొన్ని సంఘటనలు. మద్యం దుకాణాలను దిగ్బంధించారు. దీని ద్వారా అక్కడ మన ఓవరాల్గా ఇండియాలో కొంతమందికి చైతన్యం వచ్చింది అన్నమాట. ఓకే, మనం ఇలా చేసుకుంటూ వెళ్తే మనం స్వాతంత్రాన్ని సాధించుకోవచ్చు అని కొంతమంది మద్యం దుకాణాలను దిగ్బంధించారు. రైతులు శిశులను కట్టడం ఆపేశారు. చౌకీదారులు పన్నుల చెల్లింపు నిరాకరించారు. గ్రామాధికారులు రాజీనామా చేశారు. అంతకుముందు కర్ణాలు అట్లా ఉండేవాళ్ళు కదా, అటవీ చట్టాలను ఉల్లంఘించారు. అడవుల్లో కూడా పశుగ్రాసం ఉపయోగించుకునేందుకు కూడా బ్రిటిషర్స్ పన్ను వేశారు. పంటను పండిస్తున్నందుకు కూడా పన్నును విధించారు. అది కూడా అటవీ ప్రజలు నిరాకరించారన్నమాట. మహాత్మా గాంధీ శిష్యుడు ఎవరు? ఏ సంవత్సరంలో అరెస్ట్ చేయబడ్డారు? అబ్దుల్ గఫర్ ఖాన్ 1930లో అరెస్ట్ చేయబడ్డాడు. గాంధీ గారి శిష్యుడు అబ్దుల్ గఫర్ ఖాన్ ఏ సంవత్సరంలో? 1930లో అరెస్ట్ చేశారు. మళ్ళీ అదే సంవత్సరంలో ఒక నెల తర్వాత గాంధీ గారిని అరెస్ట్ చేశారు. గాంధీ గారిని అరెస్ట్ చేసిన సంవత్సరం 1930 మే. నెక్స్ట్ 1931 గాంధీ ఇర్విన్ ఒప్పందం. అయితే ఈ ఉద్యమాలన్నీ చూసి ఇర్విన్ ఏం చేశాడంటే మీటింగ్కి ఇన్వైట్ చేశాడనమాట గాంధీ గారిని. దాన్ని గాంధీ ఇర్విన్ ఒప్పందం అని అంటారు. 1931 మార్చి 5 గాంధీజీ లండన్లో జరిగే 2వ టైం టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి సమ్మతించారు ఇర్విన్. అయితే ఫస్ట్ సమావేశానికి వాళ్ళు నిరాకరించారు. ఇది కూడా ఒక పాయింటే. చర్చలు విఫలం అవడంతో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని పునఃప్రారంభించారు గాంధీ. ఈ చర్చలు అనేవి గాంధీ ఇర్విన్ చర్చలు అనేవి సరిగ్గా జరగపోయేసరికి మళ్ళీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించారు. 1931లో గఫర్ ఖాన్ నెహ్రూ జైల్లో ఉంచారు. నెక్స్ట్ 3.2 ఉద్యమకారులు మరియు ఉద్యమాన్ని ఎలా చూశారు అనేది. గుజరాత్లో ఉద్యమకారులు పాటీదారులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో
జాట్లు ఉద్యమంలో పాల్గొన్నారు. సామ్యవాద, కమ్యూనిస్టు వీళ్ళందరూ కలిసి రాడికల్స్ నేతృత్వంలో ఉద్యమాన్ని స్టార్ట్ చేశారన్నమాట. 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన సమావేశంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించబడింది. అయితే ఇప్పుడు నార్మల్ రైతులు కానీ ప్రజలు కానీ ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎట్ ద సేమ్ టైం పారిశ్రామిక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా దీంట్లో పాల్గొన్నారు. అట్లా వాళ్ళు పాల్గొనుకుంటూ ఏర్పాటు చేసుకున్న సంస్థలు అనమాట ఇవి. 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన సమావేశంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించారు, HSRA. దీనికి నాయకులు భగత్ సింగ్, జతిన్ దాస్, అజయ్ ఘోష్ ఉన్నారు. 1929లో భగత్ సింగ్, బటుకేశ్వర్లు బ్రిటిష్ శాసనసభపై బాంబులు వేశారు. ఏ సంవత్సరం? 1929. ఎక్కడ? శాసనసభపై బాంబులు వేశారు. ఎవరెవరు? భగత్ సింగ్, బటుకేశ్వర్. అదే సమయంలో ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలుపై కూడా బాంబు వేయాలని ప్రయత్నించారు. ఎవరు? భగత్ సింగ్. ఎవరు ప్రయాణిస్తున్నారు? ఇర్విన్. సో దీని ఫలితంగా 23 ఏళ్ల వయసులోనే ఉరితీయబడిన నాయకుడు ఎవరంటే భగత్ సింగ్ అనమాట. ఆయన నిదానం ఏంటిది? ఇంక్విలాబ్ జిందాబాద్. 1920లో ద ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ అనేది స్టార్ట్ చేశారు. ద ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్. తర్వాత 1927లో పారిశ్రామిక వర్గం తరపున ఏర్పడిన సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, FICCIలను స్థాపించారు. ఒక్కోసారి అబ్రివేషన్ కూడా అడగవచ్చు. FICCI అనగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ మిగతా పారిశ్రామికవేత్తలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వారి పేర్లు పురుషోత్తమ దాస్, ఠాగూర్ దాస్, GD బిర్లా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాంతంలో మినహాయిస్తే మిగతా పారిశ్రామిక వర్గాల్లో ఎవ్వరూ కూడా ఉద్యమంలో పాల్గొనలేదు. ఆ ప్రాంతం ఏంటంటే నాగపూర్. నాగపురం ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారు. ఏ ఉద్యమం? శాసనోల్లంఘన ఉద్యమం. ఉప్పు యాత్ర శాసనోల్లంఘన ఉద్యమం. పంతొమ్మిది 1930లో రైల్వే కార్మికులు ఉద్యమంలో పాల్గొన్నారు. 1930 రైల్వే కార్మికులు. 1932లో నౌకాశ్రయ కార్మికులు కూడా సమ్మె చేశారనమాట. నెక్స్ట్ 1930లో చోటా నాగపూర్ తగరపు ఫ్యాక్టరీ కార్మికులు గాంధీ టోపీని ధరించి సమ్మె చేశారు. ఏ సంవత్సరంలో? 1930. ఎక్కడ? చోటా నాగపూర్ తగరపు ఫ్యాక్టరీ కార్మికులు. ఎవరు టోపీలను? గాంధీ ధరించే టోపీలను ధరించి నిరసన అనేది వ్యక్తం చేశారు. అట్లనే ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్. 1918 to 19లో ఉత్తరప్రదేశ్లోని రైతులకు రామచంద్ర నాయకత్వం వహించారు. ఏప్రిల్ 1919 జలియన్వాలాబాగ్ హత్యాకాండకు వ్యతిరేకంగా హర్తాళ్లు జరిగాయి. 1921 జనవరిన సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. 1930లో అంబేద్కర్ అణగారిన వర్గాల సమాఖ్యను స్థాపించారు. నాకు ఈ రోజుకి 101 సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రైబర్. అయితే ఇప్పుడు మనకి డైలీగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ మనకి వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ప్రశ్నల సరళి అనేది మారుతూ వస్తుంది. ఇంతకుముందు మనకి జ్ఞానాత్మక రంగం అంటే ఏమిటి, ఎందుకు, ఏ సంవత్సరం అని డైరెక్ట్గా బిట్స్ అనేవి ఉండే. కానీ ఇప్పుడు సరైన వాక్యాన్ని ఎంచుకోండి, లేకపోతే మ్యాచింగ్ చేయండి, లేకపోతే ఈ వాక్యం దేనికి కరెక్టు, అట్లా భిన్న భిన్న సరళిలో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఆ ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. చాలామందిని అడిగాను నేను, మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసేవాళ్ళు ఉంటే మీరు ఎదుర్కొన్న కొన్ని కొత్త ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా
కొత్త కొత్త అంశాలని ఉంటూనే ఉంటాయి. ఆ క్వశ్చన్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, అట్లాంటివి ఏదైనా కొత్త అంశాలు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఏ సబ్జెక్ట్ నుంచి ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది. ఓకేనా. మొన్న టెట్లో కూడా తెలుగు కూడా చాలా టిపికల్గా ఇచ్చాడు. ఇంగ్లీష్ వచ్చేసేమో అంతకుముందు మనకి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇఫ్ క్లాస్లోకి మార్చండో లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండో అట్లా అడిగేవాళ్ళు, టెన్సెస్లో మార్చమనం. కానీ ఇప్పుడు అట్లా లేదు. రూల్స్, అసలు ఆ క్లాస్ రావడానికి ఆ టెన్స్కి సంబంధించిన రూల్స్ అడిగారు. తెలుగులో కూడా అట్లనే డిఫికల్టీగానే అడిగారు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్. ఇంకా మీరు నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.